హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీతో చపాతీ కానీ బగారా రైస్ కానీ బిర్యానీ కానీ తింటే వేరే లెవెల్ అసలు. ఇంకెందుకు లేట్, రండి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో జీడిపప్పుని వేసుకోండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలు వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకోండి. తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. తర్వాత ఒక చిన్న ముక్క అల్లం కూడా వేసుకోండి ఇందులోనే. ఇప్పుడు వీటన్నిటికి సరిపోయి ఆయిల్ వేసుకొని వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని. ఈ మసాలాలన్నీ వేగుతుంటే స్మెల్ భలే వస్తుంది అసలు. ఇలా మసాలాలన్నీ వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి మీరు ఎన్ని ఆనియన్స్ వేసుకుంటే అంత గ్రేవీ ఎక్కువగా వస్తుంది, లేకుంటే కర్రీ చాలా తక్కువ అవుతుంది. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేయించండి, సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు 50% వేగిన తర్వాత టమాటోస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నాను, పెద్ద సైజులో ఉండేవి. అంతే అండి. వీటన్నిటిని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా మిక్సీ బౌల్లో వేసి చల్లార్చుకోండి. వెంటనే మిక్సీ పట్టియొద్దు, మిక్సీ పేలిపోద్ది, జాగ్రత్తగా ఉండండి. ఇది చల్లారేలోపు మనం బగారా రైస్ రెడీ చేసుకుందాం. నేను ఈ కర్రీ ఆఫ్టర్నూన్ చేస్తున్నానండి, అందుకని నేను రైస్ చేసుకుంటున్నాను. లేకుంటే చపాతీతో తింటే ఇంకా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజువి వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొరియాండర్ వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 50% వేగిన తర్వాత అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్ని ఇలా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆనియన్స్ ఒక 50% వేగిపోయి ఉంటాయి కదా, అప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నా, మీరు రుచికి సరిపడే వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోండి. అప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ని, అవి ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఇవి 5 మినిట్స్ ముందే నేను నానబెట్టుకున్నాను. ఇవి నార్మల్ రైస్ కాబట్టి. మీరు కానీ బాస్మతి రైస్తో చేస్తుంటే ఒక 10 మినిట్స్ ముందేనే నానబెట్టుకోండి రైస్ని. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అంటే ఇక్కడ నేను 1 బౌల్ రైస్ తీసుకున్నాను కదా, ఆ బౌల్తోనే 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోయాయి. ఇప్పుడు అది చల్లారిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు పన్నీర్ కర్రీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఇది ఆప్షనల్, లేకుంటే స్కిప్ చేసేయండి. అందులోనే ఆయిల్ వేసుకోండి. కానీ పన్నీర్ కర్రీకి బటర్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, సో వేయడానికి ట్రై చేయండి. నేను ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి పన్నీర్ కొంచెంగానే తెచ్చుకున్నాను. టేస్ట్ ఎలాగో బాగా వచ్చింది కదా, నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ తెచ్చుకొని కర్రీ చేసుకుంటాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని బాగా క్లీన్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఆవాలు కానీ జీరా కానీ ఏమీ యాడ్ చేయొద్దండి, ఆల్రెడీ వేసుకున్నాం కదా మనం, అది సరిపోతుంది కర్రీకి. ఇప్పుడు కరివేపాకు అంతా వేగిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అదంతా ఇందులో వేసుకొని వేయించుకోవాలి చక్కగా. ఇది ఒక 10% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే కారం, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోనే. ఇక్కడ నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నా సాల్ట్. ఇంతేనండి, ఇంకేమీ యాడ్ చేయలేదు. చూసారా, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఈ 3 వేసుకున్నాను. ఇవి వేసుకొని అడుగు అంటిపోకుండా కలుపుకొని అలా వేయించుకోండి, ఎందుకంటే త్వరగా అడుగు మాడిపోతుంది వీటికి. మీరు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్కి ఒకసారైనా సరే దీన్ని కలుపుకోవాలి, లేకుంటే మసాలా మొత్తం మాడిపోతుంది. ఈ మసాలా మాడిపోతే టేస్ట్ కూడా బాగోదు. ఈ మసాలా అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఇందులోని పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నా. ఈ 2 ఐటమ్స్ ఒకేసారి వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే పన్నీర్ని కొంచెంగా ఫ్రై చేసుకోండి, కానీ లాస్ట్లో యాడ్ చేసుకోండి, అప్పుడే వేసియొద్దు.
మీకు ఆ పన్నీర్ ముక్కల టేస్ట్ తెలియాలి అంటే ఇలాగే వండుకోవాలి. నేనైతే భలే చేశాను. ఇప్పుడు ఇది అన్నిటినీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. మీరు గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకోండి. పలచగా తిందాము అనుకుంటే, గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. థిక్గా తినాలి అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించుకోండి. ఈ కర్రీ అంతా 50% ఉడికిన తర్వాత అందులోనే కొరియాండర్ వేసుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ. బగారా రైస్, పన్నీర్ బటర్ మసాలా కర్రీ సూపర్ ఉంది.